మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మెదక్లో మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ రావులతో కలిసి మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. గెలుస్తామని చెప్పి ఒక డ్రామా, ఒక నాటకం ఇస్తాం. కానీ మేమందరం అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసినప్పుడు తెలిసింది మాకు ఇదంతా కూడా బోగస్ అని. మనము కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో మంచిగా అందరితో ప్రజలతో ఉండి ప్రజలకు మనము నచ్చజెప్పి ఓట్లు ఎప్పించుకొని, ఎందుకంటే అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే జీతా వయసు కింద ఎవరు గెలుస్తారో వాళ్ళే హీరోస్. అవునా లేదా? గెలవకుంటే మనకు గెలవలేదని వస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80% గెలిచినప్పుడు మనం ఇక్కడ 90% గెలవాలి. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎందుకంటే ఎన్నిసార్లు నేను మెదక్ వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత అందరూ ఒక కుటుంబం లెక్క ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు, హనుమంతరావు గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, చంద్రబాబు అందరూ కూడా చూస్తున్నారు. చాలా మంచి వాతావరణం ఉంది. సో మీరు కూడా మంచిగా క్యాంపెయిన్ చేయాలి. సోషల్ మీడియా